అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఆ రోజు శంకర్ నిన్ను ఎలా బెదిరించాడో, నా మీద ఎలా అబద్ధపు సాక్ష్యం చెప్పించాడో నీకు తెలుసు. నీ ఒక్క మాట నా ఉద్యోగాన్ని కాపాడుతుంది. మా పరిస్థితి మీకు తెలియదు సార్. మీరిక్కడికి వచ్చిన విషయం ఇప్పటికే శంకర్ గారికి తెలిసిపోయి ఉంటుంది. మీకు సహకరించామని తెలిస్తే మమ్మల్ని ప్రాణాలతో ఉంచరు. ఆ మేఘనా శంకర్లు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు సార్. నేనుండగా మీకేం కాదాద్య. నేను మీకు పర్సనల్ సెక్యూరిటీ ఇస్తాను, పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయిస్తాను. ప్రొటెక్షన్ ఎన్నాళ్ళు ఇస్తారు సార్? పైగా ప్రెజెంట్ మీరు డ్యూటీలో కూడా లేరు. మాకు రక్షణ ఇచ్చే అధికారం మీకిప్పుడు లేదు. శంకర్ గారు రేపో మాపో సీఎం కాబోతున్నారు. ఆయనతో వైరం మాకొద్దు సార్. ప్లీజ్ సార్, ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఆద్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నువ్వు చేసిన తప్పుకి నింద నా మీద పడింది. ఈరోజు నా సస్పెన్షన్ పోగొట్టుకోవడం కోసం నువ్వు సాక్ష్యం చెప్పలేవా? ఏమండి, నిన్నటిదాకా సాక్ష్యం చెప్తానన్నారు, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడతానన్నారు. ఇప్పుడెందుకు మళ్ళీ తరుణ్ గారికి తలనొప్పిగా మారారు? అసలేమైంది మీకు? నీకు తెలీదమ్మా, మనలాంటి వాళ్ళకి ఇలాంటి విషయంలో ప్రాణభయం తప్పదు. మనవి మధ్యతరగతి జీవితాలమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్తే బతకనివ్వరు. అందుకే రాజీ పడి బతకాలి. అవును తరుణ్ గారు, సంజయ్ గారిని జైలుకు పంపడంలో నా పాత్ర ఉంది, కాదన్ను. కానీ అది నేను ప్రాణభయంతో చేశాను. ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం చెప్పి ఆ శంకర్ గారికి ఎదురెళ్ళలేను. మీరు ఎంత అడిగినా మేము సాక్ష్యం చెప్పలేము సార్. అర్థమైంది. మీరు చట్టానికి భయపడ్డం లేదు, ఒక నేరస్తుడికి భయపడుతున్నారు. కానీ మీ భయం ఒక నిజాయితీ గల ఆఫీసర్ని అన్యాయంగా ఇంటికి పంపింది. అది మీకు పాపం అనిపించట్లేదా? అయినా ఒక ఆఫీసర్గా నేను ఓడిపోలేదు. మీలాంటి వాళ్లలోని ధైర్యం ఓడిపోయింది. ఏమండి, మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం. ఆ బాబు మనల్ని నమ్ముకొని వస్తే ఇలా పంపించేశాం. నువ్వు నోర్మై, ప్రాణాలుంటేనే కదా నీతులు చెప్పేది. నాన్న, నేను ముంబై వెళ్ళిన పని పూర్తయింది. హైదరాబాద్లో వాళ్ళకున్న 100 ఎకరాల ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వడానికి ల్యాండ్ ఓనర్ని ఒప్పించాను. వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. త్వరలోనే అగ్రిమెంట్ కూడా చేసుకుందాం అన్నారు. గుడ్ సంజయ్, మంచి న్యూస్ చెప్పావు. నాకు తెలుసురా, నువ్వు సాధించగలవని. ఇదే స్పిరిట్తో ముందుకెళ్ళు. అన్నిట్లో నువ్వు అనుకున్నది సాధిస్తావు. థ్యాంక్ యూ నాన్న. మీ బ్లెస్సింగ్స్, అమ్మ బ్లెస్సింగ్స్తోనే నాకు ఇది సాధ్యమైంది.
తల్లిదండ్రులుగా మా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మీతోనే ఉంటారా. మీ సంతోషంలోనే మా గెలుపు, మీ గెలుపులోనే మా సంతోషం. సరే నాన్న. చూడమ్మా ఉషా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి కథకి ఒక ముగింపు ఉంటుంది. మీలాంటి గొప్ప జంట ఇలా పంతాలతో ఒకరికొకరు దూరం అవ్వడం కరెక్ట్ అనిపించడం లేదు. మరొకసారి ఆలోచించమ్మా. దయచేసి ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి బావగారు. ఎవరు చెప్పినా ఎన్నిసార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదు. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా. ఉష అంటే నాకెప్పుడు గుర్తొచ్చేది చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపించే రూపమే. అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా కన్నీళ్లతో కనిపిస్తుంటే చూడలేకపోతున్నానమ్మా. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. నాకు తెలుసు బావగారు, మీరేం చెప్పినా నా మంచి కోసమే చెప్తారు, నా మంచి కోసమే చేస్తారు. మీరే కాదు, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ నా బాగు కోరేవారే. ఈ కుటుంబం నన్ను ఇంతగా ప్రేమిస్తుంది కాబట్టే మీ తమ్ముడితో తాళిబంధం తెంచుకున్నాక కూడా మీలో ఒకరుగా ఈ ఇంట్లో ఉండగలుగుతున్నాను. కానీ నా సమస్య ఏంటంటే నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేను, నా వ్యక్తిత్వానికి వ్యతిరేకంగా రాజీ పడలేను. ఈ విషయంలో మీ మాట మన్నించనందుకు నన్ను క్షమించండి. అంత పెద్ద మాటలు వద్దుషా. వయసులో చిన్నదానివైనా మనసులో పెద్దదానివే. నువ్వు కిరణ్ విషయంలో నా మాట వినకపోయినా పర్వాలేదు. నువ్వు ఈ బాధ నుంచి బయటపడితే నాకంతే చాలు. పోనీ నాతో పాటు ఆఫీస్కి వచ్చి అమ్మ నీ పేరు మీద పెట్టిన ఉషా రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేయచ్చుగా. ఈ వయసులో అమ్మా నాన్నల్ని ఎక్కువ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ వర్క్లో నువ్వు నాకు అసిస్ట్ చేస్తే మన కంపెనీకి చాలా ఉపయోగపడుతుంది. అమ్మా నాన్నలకి నువ్వు ఈ పని చేస్తే కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. ఒకసారి ఆలోచించుషా. ఏమో బావగారు, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ వర్కులో నేను మీకు ఉపయోగపడగలనని నేను అనుకోవడం లేదు. అలా అనుకుషా. నువ్వెలాగైనా ఈ బాధ నుంచి బయటపడాలి. మేమందరం కోరుకునేది కూడా అదే. మేవే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా ఇదే కోరుకుంటారు. ఒకసారి ఆలోచించమ్మా. మన ఉష జీవితాన్ని మనం నమ్ముకున్న ఆ దేవుడే కాపాడాలి రాధా. అవునండి, ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ భగవంతుడే దిక్కు అంటారు. ఈ దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ దేవుడే మన ఉష జీవితాన్ని చక్కదిద్దాలి. అవును, మనం నమ్మిన మనుషులు మనల్ని మోసం చేసినా మనం నమ్ముకున్న ఆ దేవుడు మనల్ని మోసం చేయడు రాధా. మనం ఈ పరిస్థితుల్లో ఉంటే మన చుట్టూ ఉన్న జనం, బంధువులు మనల్ని ఓదార్చకపోయినా పర్వాలేదు, కానీ సూటిపోటి మాటలతో మనల్ని మరింత బాధ పెట్టకూడదు కదండి. ఏమైంది రాధా? మన ఉష ఒక కోటీశ్వరుడికి కోడలైనందుకు నిన్న మొన్నటి వరకు ఎవరు ఆనందించారో ఎవరు అసూయపడ్డారో తెలియదు, కానీ ఇప్పుడు ఉషా కిరణ్ల మధ్య వచ్చిన సమస్య
అందరికీ తెలిసిపోయాక మీ కూతురు అల్లుడు కలిసి ఉంటున్నారా, విడాకులు తీసుకుంటున్నారా అంటూ దెప్పి పొడుస్తున్నారండి. మీ అల్లుడు మరో ఆడదాన్ని కట్టుకున్నాడటగా అంటూ చిలవల పలవలుగా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక్కగానొక్క కూతురు మహర్జాతకురాలనుకున్నాను. కానీ ఇప్పుడు దాని జీవితంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదండి. ఒక్కసారి వెళ్ళి ఉషను చూసొద్దామా? వద్దండి, వద్దు. ఈ పరిస్థితుల్లో ఉషని, అది పడుతున్న బాధని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఇప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఉష ఇప్పుడు అలా ఏడుస్తూ ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నానండి. ఊరుకో రాధా, ఓర్చుకో. మళ్ళీ మన ఉషకి మంచి రోజులు వస్తాయి. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ ఆశతోనే బ్రతుకుతున్నానండి. కిరణ్, ఎరా ఇంకా అలాగే ఉన్నావా? ఉషా లేని జీవితం శూన్యమే కదన్నయ్య. ఇంకెలా ఉంటాను? రా కూర్చో. కిరణ్, ఒక అసమర్థుడైన భర్తగా నా సొంత సంసారాన్ని చక్కదిద్దుకోలేకపోయిన నేను నీకు నీతి వాక్యాలు చెప్పడం ఎంతవరకు సమంజసమో నాకు తెలీదు. కానీ ఒక అన్నగా నీ గురించి ఆలోచించి ఒక విషయం చెప్తున్నాను. నిజంగా ఉష చాలా హర్ట్ అయిందిరా కిరణ్. నాకు తెలుసన్నయ్య, తనకి మంచి చేస్తున్నాను అనే అపోహలో నాకు తెలియకుండానే నేను చాలా అన్యాయం చేశాను. అలా అని నువ్విలా ఇంట్లో కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళడం మంచిది కాదురా. అమ్మ నీ గురించి చాలా కుమిలిపోతోంది. జరిగిన దాని గురించి ఆలోచించడం, జరిగిన దాన్ని మార్చలేక బాధపడటం తప్ప ఇప్పుడు నేను ఇంకేం చేయగలనన్నయ్య? నువ్వు ఖాళీగా ఉండడం వల్లే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఉషకు మళ్ళీ పాటలు పాడనని మాటిచ్చావు కాబట్టి మళ్ళీ అటువైపు వెళ్ళలేవు. కానీ నీకున్న MBA క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏదైనా జాబ్లో చేరొచ్చుగా. కనీసం పనిలో ఉంటేనైనా ఈ బాధ నుంచి కొంచెం బయటపడతావు. లేదన్నయ్య, ఇప్పుడు ఏదో పని చేసినంత మాత్రాన నేను ఉషకి చేసిన నేరాన్ని మర్చిపోగలనా? లేదురా, మనం గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ భవిష్యత్తుని సరిదిద్దుకోవచ్చు. ఎలా సరిదిద్దుకోవాలన్నయ్య? ఉషా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తాకట్టు పెట్టి పల్లవి మెళ్ళలో తాళి కట్టాలనుకున్నాను. దాన్ని ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి? అంతేకాకుండా ప్రతి విషయంలో నాకు అండగా ఉన్న ఉషకి తీరని అన్యాయం చేశాను. దాన్ని ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి?
ఈ ప్రశ్నలకి సమాధానం నేనెక్కడి నుంచి తీసుకురాను? వీటన్నిటికీ మించి నేను నార్మల్ అవ్వడం అంటే ఉషాని మర్చిపోవడం. అది నా వల్ల కాదన్నయ్య. నువ్వు చెప్పింది నిజమే కిరణ్. ఉషకి జరిగిన అన్యాయం పెద్దదే, దానికి నువ్వు అనుభవించే పశ్చాత్తాపం కూడా పెద్దదే. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే తప్పు చేసిన ప్రతి మనిషి నేరస్తుడు కాదు, కానీ చేసిన తప్పు గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ జీవితాన్ని వదిలేసేవాడే నిజమైన నేరస్తుడు. ఆలోచించు కిరణ్, పశ్చాత్తాపం కన్నీళ్లలో ఉండకూడదు, నువ్వు తీసుకునే నిర్ణయాల్లో ఉండాలి. వస్తానరా. అబ్బో, అన్నదమ్ముల మధ్య మంచి సెంటిమెంట్ సీనే జరిగిందే. ఏంటి మీరు మాట్లాడుకుంది నాకెలా తెలుసా అని చూస్తున్నావా? మీ అన్నయ్య వచ్చినప్పుడే నేను ఇక్కడికి వచ్చాను కిరణ్. మీరు మాట్లాడుకున్నది పూర్తిగా విన్నాను. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? పదే పదే ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? చేసింది సరిపోదన్నట్టు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నావు? వస్తాను కిరణ్. నేను ఒంటరిగా ఎలా ఉండనిస్తాను? మన బంధం ఎలాంటిదో మర్చిపోయావా? పోనీ నేను గుర్తు చెయ్యనా? వద్దు. సరే, నీ ఇష్టమే నా ఇష్టం. మీ అన్నయ్య మాటల్లో నీకు జాబ్ ముఖ్యమని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు మళ్ళీ పాటలు పాడతాను అంటే సినిమాలో సింగర్గా కూడా ఛాన్స్ ఇప్పిస్తాను. ఏమంటావ్? నాకు నీ సహాయం అక్కర్లేదు. ఎందుకు కిరణ్? నీకు సాయం చేయడం నా హక్కు. త్వరలో మనకి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు. నువ్వు వర్క్ చేసి డబ్బు సంపాదిస్తేనే కదా వాడు మహారాజులా బ్రతికేది. కడుపులో బిడ్డ పేరు చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేయకు. ఇది బ్లాక్ మెయిల్ కాదు కిరణ్, ఇది విధి. నా జాతకంలో నీతో కలిసి బ్రతకాలని ఆ దేవుడెప్పుడో రాసేశాడు. నువ్వు ఏం చేసినా నీ పక్కనుండేది నేనే. అలా అని ఆ ఉష కోసం నువ్వు ఎంత వెతుక్కున్నా నీకు జీవితంలో మిగిలేది శూన్యమే. షట్ అప్. ఉషా నా ప్రాణం. ప్రస్తుతానికి తను నా నుంచి దూరమైనా తను కోసం నేను వెయిట్ చేస్తాను. నువ్వెన్ని కుట్రలు చేసినా నా మనసులో ఎప్పటికీ నీకు చోటు దక్కదు. మనసులో చోటివ్వకపోతే ఏంటి కిరణ్? నా కడుపులో నీ రక్తం పెరుగుతోంది. చట్టం ముందు, సమాజం ముందు నేనే నీ భార్యని. ఒకరి సంసారాన్ని కూల్చి నువ్వు సుఖపడదాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. జరగదు అని నువ్వనుకుంటే సరిపోదు కిరణ్. కాలం నా వైపు ఉంది. నువ్వు ఎన్ని డ్రామాలాడినా ఎన్ని కుట్రలు చేసినా ఉష పైన నాకున్న ప్రేమని మార్చలేవు. నువ్వు ఏం చేసినా నిన్ను నేను వదిలిపెట్టను కిరణ్. నువ్వు నా వాడివి, కేవలం నాకు మాత్రమే సొంతం. నువ్వు నన్ను ఎప్పటికీ సొంతం చేసుకోలేవు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్పేది నీకే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకెంత పొగరు కిరణ్? నీకోసం నేనొస్తే నన్ను లెక్క చేయకుండా వెళ్ళిపోమంటావా?
ఇక నుంచి నీకు ఈ నిషా లెక్కేంటో చూపిస్తా. చెప్పండి డాడీ, ఏంటా గుడ్ న్యూస్? మనల్ని భయపెట్టిన ఆ కెమిస్ట్ రాజు వాడి కూతురు ఆద్య గురించమ్మా. అంటే ఆ కెమిస్ట్ రాజు విషయం సెటిల్ అయిపోయినట్టేనా డాడీ? అవునమ్మా, ఆ కెమిస్ట్ రాజు వాడి కూతురు ఆద్య ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉన్నారు. తరుణుగాడు వాడి ఇంటికెళ్ళి సాక్ష్యం రాబట్టాలని గట్టిగానే ప్రయత్నించాడు. వాడు సస్పెన్షన్లో ఉన్నా ఇంకా ఏదో చెయ్యాలని తెగ తాపత్రయపడుతున్నాడు. కానీ ఆ రాజుగాడికి తరుణ్కి సాక్ష్యం చెప్తే ఏం జరుగుతుందో నేను ముందే రుచి చూపించడంతో వాడు భయంతో వణికిపోతూ తరుణ్కి మోహం మీదే సారీ చెప్పి పంపించేశాడు. యూఆర్ గ్రేట్ డాడీ. ఆ తరుణ్ గాడు మళ్ళీ యూనిఫామ్ వేసుకోకూడదు, ఈ సమాజంలో తలెత్తుకోకూడదు. అదే నా టార్గెట్. ఖచ్చితంగా అమ్మా, ఇక వాడి కెరీర్ క్లోజ్ అయిపోయినట్టే. వాడిక జీవితాంతం కోర్టుల చుట్టూ తిరగాల్సిందే తప్ప మళ్ళీ డ్యూటీలో చేరలేడు. భార్య నమ్మి నేను ఒకప్పుడు చేసిన తప్పులు ఇప్పటికీ నన్ను వదలకుండా వెంటాడుతున్నాయి. ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతకాల్సిన నేను మిమ్మల్ని అమ్మని మోసం చేసి అందలం ఎక్కాలని చూశాను. మాకు బిజినెస్ కన్నా నువ్వే ముఖ్యంరా. నా బిడ్డల వెనక నేనున్నాను. పడిపోయిన చోట నుంచే మళ్ళీ వాళ్ళని నేను గెలిపించి చూపిస్తాను.